తెలంగాణలో కొత్త రాజముద్రపై రగడ రాజుకుంటున్న వేళ వరంగల్ వాసులు సరికొత్త వాదన వినిపిస్తున్నారు. చరిత్రకు మూల స్తంభంగా ఉన్న కాకతీయుల కళా తోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. కాకతీయుల మూలాలు తెలంగాణలో కనిపించకుండా చేస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా కొత్త రాజముద్ర అధికారికంగా విడుదల కాకున్నా అదెలా ఉంటుందో తెలియకుండా కళా తోరణం ఉండదన్న ప్రచారంపై ఓరుగల్లు వాసులు ఏమంటున్నారో మా వరంగల్ ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం. పురిటిగడ్డ అయిన ఓరుగల్లు పోరుగడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగినాయి. మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా వరంగల్ నుంచే ఎక్కువ ఉద్యమం జరిగింది. చాలామంది ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిందో అప్పుడు రాజముద్రలో కళాతోరణం ఉండడంపై ప్రజలు చాలా సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కళాతోరణాన్ని తీసివేయడంపై ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. చెప్పండి, ఇప్పుడైతే రాజముద్రలో వరంగల్ ఫ్లవర్ అంటే కాకతీయుల తోరణం ఉండేది కదా, తొలగించడంపై మీరు ఏమంటారు? కాకతీయులు అప్పట్లో చాలా మంచిగా పరిపాలన అనేది చేయడం జరిగింది. ఆ పరిపాలనని మనం గుర్తుంచుకునే విధంగా ఆ తోరణం అనేది మన సింబల్లో పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే ఆ సింబల్ని తీసేయాలి అనడంలో ఉద్దేశం ఏంటిది అంటే, మీరు ఇటలీలో ఉన్నటువంటి పరిపాలన ఇక్కడ తీసుకొని వచ్చి ఒక సోనియా గాంధీ మెప్పు పొందడం కోసం చేయాలని అనుకుంటున్నారా? ఒక సింబల్ని తీసేయాలంటే దాని వెనకాల ఒక అర్థం ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో భారతీయ జనతా పార్టీ కొన్ని సింబల్స్ని మార్పు చేయడం జరిగింది. ఏంటంటే, అంతకుముందు రాజ్పథ్ అనే ఉండేది దాన్ని ఇప్పుడు కర్తవ్య పథ్గా మార్చింది. రాజ్పథ్ అంటే ఏంటిది అని అంటే, మనము స్లేవరీగా ఒక బెండై ఉండడం, అంటే ఎన్నుకోబడిన ఎంపీలు అనేవాళ్ళు రాజులు కాదు, వాళ్ళకంటూ ఒక కర్తవ్యం ఉంటుంది, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయాలనేసి దానికి కర్తవ్య పథాన్ని మార్చడం జరిగింది. అంతేకాకుండా మన రిపబ్లిక్ డే రోజు 75 సంవత్సరాల నుంచి ఒక ఇంగ్లీష్ పాటను వింటూ ఉన్నాం. అదేంటిది అని అంటే, ఇంగ్లీష్ వాళ్ళు పెళ్ళిలో ఆ పాటను పెట్టుకుంటారు రాజులు, కానీ దాన్ని అది కాదు అని చెప్పేసి 70 సంవత్సరాల తర్వాత దాన్ని తొలగించి హే మేరే వతన్కి లోగో అనే పాటని పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే, ఆ రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది త్యాగాలు చేసినటువంటి సైనికులను గుర్తు చేసుకోవాలి, అంతేగాని ఒక ఇంగ్లీష్ పాటను పెళ్లిలో పాటను కాదు. ఆ విధంగా అట్లా నేషనల్ నేవీలో కూడా ఫ్లాగ్లో కొన్ని మార్పులు తెచ్చింది. అప్పుడు కూడా ఏంటంటే, ఆ ఫ్లాగ్లో ఉన్న సింబల్కి ఒక బ్రిటిష్ వాళ్ళని గుర్తు చేసేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సింబల్లో వచ్చిన మార్పు ఏంటంటే, ఛత్రపతి శివాజీ గారిని కానీ ఒక మీనింగ్ఫుల్గా మార్పు అనేది జరిగింది. ఏదైనా మార్పు చేస్తే దాంట్లో ఒక మీనింగ్ అంటూ ఉండాలి. కానీ ఇక్కడ మీరు ఏ ఉద్దేశంతో దీన్ని తీసేయాలనుకుంటున్నారు అనేది అర్థం కావాలి. ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కళాతోరణాన్ని రాజముద్రలో నుంచి తొలగించాలి అనుకోవడము, తెలంగాణ ప్రభుత్వం రాగానే దాన్ని పెట్టడము, ప్రభుత్వం మారంగానే దాన్ని తొలగించడము, ఇదంతా కూడా ఎట్లుందంటే రాజకీయంగా ఉంది. కానీ ప్రభుత్వాన్ని పరిపాలన చేసే ఒక మంచి పరిపాలన ఇవ్వాలి అనే విధంగానైతే వీరి పాలన ఉన్నట్టుగానైతే మేము ఎవరం కూడా అనుకోవట్లేదు. ఇది పూర్తిగా ఎవరి మెప్పు కోసమో మరి ఎందుకోసం చేస్తున్నారో ఏంటో రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. వరంగల్ వాసులని ఇబ్బంది పెట్టి ఈ కళాతోరణం ఎప్పటికైనా కూడా ఇది ఒక మంచి పరిపాలనకి ఇది గుర్తుగా ఉంటుంది. దీన్ని ఉంచితే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒకవేళ అట్లా జరగని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉద్యమాలు మళ్ళీ ఉధృతం అవుతాయి. దీనికి అంతకి సమాధానం మీరే చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాజముద్రలో మా యొక్క ఓరుగల్లు చిహ్నం తీసేయడం అనేది మేము సహించమని చెప్పేసి వరంగల్ వాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో కృష్ణ 6 టీవీ వరంగల్.